వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై మాసమందు అటు 2వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. అలాగే ఈ మాసంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది. ఇది ఒక మంచి విషయం. అలాగే ఈ రాశి వారికి 3య స్థానమందు రవి యోగించబోతూ ఉన్నారు 14వ తారీఖు లగాయితూ. అలాగే శుక్రబలం ఉన్నది, బుధ బలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగానే ఉంది. ఎక్కడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకించి 14వ తారీఖుకి ముందు తర్వాత అని 2 భాగాలుగా ఈ మాసాన్ని చూస్తే, ఎందుకంటే 5 గ్రహాలు 14వ తారీఖు నుండి తమ యొక్క గ్రహగతులను మార్చుకుంటున్నాయి కాబట్టి 14వ తారీఖు ముందు తర్వాత ఉండేటువంటి వాతావరణాల్లో 14 దాటాక అర్ధాష్టమ కుజ దోషం తగ్గడం, శని వక్రగతి ప్రభావం ఉండడం ఇటువంటివి కొన్ని కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడేస్తాయి. మానసికంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేస్తాయి. ఆరోగ్యాభివృద్ధిని, సంతానాభివృద్ధిని కలిగిస్తూ ఉంటాయి.
అలాగే ఏదైనా ఈ కుజ సంబంధమైనటువంటి భూపరమైనటువంటి లావాదేవీలు, కోర్టు కేసులు, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, ఏదైనా చిన్నపాటి లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తుంది. అలాగే ఇక్కడ 2వ స్థానమందు గురుని యొక్క సంచారము, అలాగే తృతీయ స్థానమందు ఉండేటువంటి రవి యొక్క సంచారం వల్ల, అంటే ఇది కూడా 14 దాటాకే పరిస్థితులను గనక చూసుకుంటే అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. అంటే బంధువులు మిత్రులు మన ఇంటికి వస్తారు. ఎప్పుడు వస్తారు? ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు వస్తారు. అంటే ఈ మాసంలో ఏదైనా మంచి పనులు, మంచి కార్యక్రమాలు, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి కనబడుతున్నాయి. సరే, మరి ఏ పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో అంటే, ఇక్కడ శుక్రుడు కూడా 12వ స్థానాన్ని వదిలిపెట్టి జన్మరాశి సంచారంలోకి వస్తున్నారు కాబట్టి అంత విపరీతమైనటువంటి ఖర్చు కూడా ఉండదు. ఏదైతే మనం పలానా డబ్బు దీనికోసం ఖర్చు పెట్టాలి అని దాచుకుంటారో దానికోసమే ఆ ధనం అంతా కూడా వినియోగింపబడుతుంది. అదనంగా ₹1 కూడా అవకాశం ఉండదు, వాంటింగ్ ఉండదు. అంటే మనం ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాం, ఇంతే ఖర్చు పెట్టేశాం, అయిపోయింది, ఆ మాదిరిగా వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద బర్డెన్ ఉండదు. ఇంకొకటి, ఈ 14వ తారీఖు ముందుండేటువంటి పరిస్థితుల్లో మాత్రం అటు 2వ స్థానమందు రవి యొక్క స్థితి, అలాగే చతుర్థ స్థానమందు కుజుడు కొంత మానసికమైనటువంటి టెన్షన్ తీసుకొస్తారు. అబ్బాయి మనం ఇది ఎలా చేయగలుగుతాం, ఎలా దాటగలుగుతాం, పలానా ఉద్యోగంలో సమస్యను ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం, మనమేమో ఇక్కడ విదేశాల్లో ఉన్నాం, దేశం కాని దేశంలో మనకి సమస్య వచ్చింది, ఎలా దాటగలుగుతాం అనేటువంటి భయాన్ని గ్రహస్థితి కల్పించిన కొంతకాలం పోయాక, అంటే 14వ తారీఖు దాటాక ఇటువంటి భయాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఈ వృషభ రాశి వారికి కూడా 14వ తారీఖు దాటాక ఉండేటువంటి గ్రహస్థితులు చాలా బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సైతం సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు చేయవలసినటువంటిది పరమేశ్వర ఆరాధన. ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, అలాగే లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చెప్పుదగినటువంటి సూచనలు. స్వస్తి.